మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ సాధన దీక్ష ఏర్పాటు చేసుకున్నాం ఇందిరా పార్క్ దగ్గర. ఈ దీక్ష ఏర్పాటుకు మరి ప్రభుత్వం నింపకు నీరెత్తినట్టుగా, చెవిటోలు ముంగడ సన్నాయవాదినట్టుగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆనాడు అట్టడుగు వర్గాలు, అనగారిన కులాలకు సామాజిక న్యాయం జరగాలంటే విద్యనే ప్రధానం, విద్య ప్రకృతి రావాలని చెప్పేసి తన జీవితాన్ని అంకించినట్టు పుణ్య దంపతులు సావిత్రాబాయి, మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అలాంటి వారి విగ్రహాలు మరి నాంది పలికితే తెలంగాణ రాష్ట్రంలోనే భారతదేశంలో ఖచ్చితంగా మరి బడుగు బలైన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతున్నటువంటి ఆశయంతో ముందడుగేసి ఆ ముందడుగు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీ కల్వకుంట్ల కవిత గారు మరి అదేవిధంగా జనవరి 21 మరి 2024లో మరి ప్రారంభించుకుంటే ఆనాడు స్పీకర్ గారికి గడ్డం ప్రసాద్ గారికి లేఖ అందించినాం. ఏమయ్యా, మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అసెంబ్లీలో అట్టడుగు వర్గాలకు న్యాయం చేస్తా అంటున్నావు, సామాజిక తెలంగాణ తెస్తా అంటున్నావు, బడుగు బలైన వాళ్ళకి కామాడి డిక్లరేషన్ పెడతా అన్నావు. మొట్టమొదటిగా మా పూలే గారు బహుజన నాయకుడిని మీ పూలే అసెంబ్లీలో పెట్టమని చెప్పి కోరింది కవితమ్మ. ఈ స్పీకర్కు లెటర్ ఇచ్చినాం. ఇక్కడ కుల సంఘాల నాయకులం, జాగృతి నాయకులు అందరం కూడా అడిగేసి మరి పయనించినాం. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోకపోవడం కూడా సిగ్గేస్తుంది, సిగ్గు అనిపిస్తుంది. కేవలం కూడా బడుగులని ఓట్ల ద్వారా వాడుకోవడం కోసం, రాజ్యాధికారం దూరం చేయడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని కుల సంఘాలుగా రాష్ట్రంలో 70 కుల సంఘాల వారిగా ఒక కులానికి ఒక కులంగా మాట్లాడి మీ కుల సమస్యలు ఏమున్నాయి, మీ కులంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమున్నాయి, రాజ్యాధికారంగా రాజకీయంగా ఎదగపోవడానికి కారణాలు తెలుసుకుంది కవితమ్మ. అదేవిధంగా వివిధ జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాల్లో కూడా మరి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటి వరకు రౌండ్ టేబుల్ సమావేశాలు, 70 కుల సంఘాలతో సమావేశాలు, అదేవిధంగా ఇక్కడనే పెట్టుకున్నాం మహాత్మా జ్యోతిరావు పూలే భార్య సావిత్రి పూలే గారి జయంతి ఉత్సవంగా దీక్ష పెట్టుకున్నాం. కామన్ డిక్లరేషన్ ఏమైంది? ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఇంకా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా స్థానిక సంస్థల్లో మాకు అవకాశం రావట్లే అని చెప్పి కూడా నిలదీసినాం. నిలదీస్తే ఏం చేశారయ్యా అంటే, ఈయన వెంటనే ఎన్నడూ చెల్లించని ప్రభుత్వం, ఎన్నడూ మాట్లాడని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సావిత్రిబాయి జయంతి రోజు టీచర్స్ డేని ప్రకటించడం కూడా అది కల్వకుంట్ల కవితమ్మ గారి విజయంగా భావించాలి, జాగృతి యూపీఎఫ్గా విజయంగా భావించాలి. అదేవిధంగా ప్రభుత్వానికి కామన్ డిక్లరేషన్లో మరి మీరు కామన్ డిక్లరేషన్ పెడతా అన్నావు, మరి రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా మరి బిల్లులు పెట్టకపోతే ఎవరో ఒక ఆయన మరి కేసులు వేస్తే మా బడుగు బలైన వర్గాలం, అట్టడుగు వర్గాలం రాజ్యాధికారం దూరం అవుతామన్న విషయాన్ని పసిగట్టిన కవితమ్మ ఎప్పటికప్పుడు సర్వే తప్పని చెప్పింది. డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయమని చెప్పింది. డెడికేషన్ కమిషన్ రిపోర్టును కూడా కులంకుశంగా, నిర్దిష్టంగా, క్లియర్గా ప్రకటించినట్టు కవితమ్మ. మరి బీసీలకు కూడా రాజకీయాలు మీరు చేయాలనుకుంటే ఇలాంటి లెక్కల ఆధారంగా మీకు జరుగుతున్న అన్యాయం ఇది. యూపీఎఫ్లో అదే ఏదైతే ఉన్నత విద్యలో చదువుతున్నటువంటి 27% రిజర్వేషన్ మనకు కల్పించినప్పుడు కూడా కేవలం కూడా 8% కూడా మన అవకాశం హక్కులు రాకపోవడం కారణం కూడా పాలక లోపం ఉంది. కాబట్టి ఖచ్చితంగా విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయంగా బిల్లులు వేరుండాలని చెప్పి కూడా మనందరిని కూడా సంఘటన చేసి బీసీల అడుగులకు మరి ఇలా కదలిక తెచ్చినటువంటి కవితమ్మని ప్రభుత్వం తొలగి ఖచ్చితంగా 3 బిల్లు పెడితే అది కవితమ్మ విజయం అనుకుంటారు. కాబట్టి 3 బిల్లు పెట్టకుండా 2 బిల్లు పెట్టింది. ఆ 2 బిల్లులో పెట్టాలనే అంశం కూడా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి మాట్లాడిన మహానాయకురాలు ఎవరంటే అది శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవితమ్మ గారి. ఈ విజయం కూడా బీసీల విజయం, తెలంగాణ కవితమ్మ విజయం, జాగృతి విజయం, యూపీఎఫ్ విజయం. ఇవన్నీ విజయాలు చూస్తుంటే మరి వాస్తవాన్ని కూడా ఇప్పటికి కూడా చెప్తున్నా, పూలే గారి విగ్రహం పెట్టకపోతే మేము చెప్తున్నాం, మీరు పెడతారా? మేము అసెంబ్లీకి మేము పడుగులం పోయి కవితమ్మ నాయకత్వంలో అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టుకోవాలని చెప్పి కూడా మీరు ఆలోచిస్తే ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, అసెంబ్లీలో పూలే విగ్రహం రావడం ఖాయం. అది కవితమ్మ దీక్ష ఫలితంగా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఫలితం సాధించుకుంటాం. ఎందుకంటే పట్టు విడవని మహానాయకురాలు అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయమని చెప్పి ఆనాడు ఇక్కడ దీక్ష చేసింది. దీక్ష చేస్తే ఈనాడు కొంతమంది నాయకులు చెవాకులు పవాకులు మాట్లాడుతున్నారు. స్వాతంత్రం వచ్చి 1956లో నుంచి నేటి
2014 వరకు కూడా 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించింది, 16 సార్లు తెలుగుదేశం పార్టీ పాలించింది. మరి ఏ ఒక్క నాయకుడు కూడా అసెంబ్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు నెరవేరే విధంగా అసెంబ్లీ విగ్రహం ఉండాలనే ఆలోచన రాకపోవడం సిగ్గు అనిపిస్తుంది. అలాంటి నాయకుడు ఎవరని కాదు, నాయకత్వం బలపరిచి బడుగు బలమైన వర్గాల కోసం నాయకత్వం వచ్చే నాయకులుగా మనం గౌరవించుకోవాలి. అలాంటి నాయకురాలను మనం గౌరవించుకోకపోగా నువ్వు 10 సంవత్సరాల నుండి చేయలేదన్నట్టు మాట్లాడుతున్నావు. 40 సంవత్సరాలు పాలించింది నువ్వే కదా, 70 సంవత్సరాలు దేశంలో పాలించింది నువ్వే కదా. ఈనాడు మాట్లాడుతున్నావు కామా డిక్లరేషన్గా, ఈనాడు రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్నావు. ఎక్కడ న్యాయం ఉంది? ఇది దూడం జీగమంటున్నావు, బర్రెం ధనమంటున్నావు. కవితమ్మ అనేది లేకపోతే, బీసీల పట్ల నాయకత్వం వహించే శక్తి లేకపోతే ఇప్పుడు మీరు కూడా కనుమరుగయ్యే అవకాశం ఉండే బీసీ బిల్లు కూడా ఈ రోజు సాధించుకున్నామంటే అది కవితమ్మ విజయంగా భావించాలి. అదేవిధంగా మరి అందరూ అంటున్నారు ఇవాళ చాలా పెద్ద మోసం జరగబోతున్నది. ఆమె ఒక పెద్ద ఉన్నత కుటుంబ సంబరాలు, ఒక సీఎం బిడ్డే అయినప్పుడు కూడా బడుగులు బాగుండాలి, బలహీన వర్గాలు బాగుండాలి, సామాజిక వర్గాలు బాగుండాలని చెప్పి కూడా దృఢ సంకల్పంతో ముందడుగేస్తుంటే చెవాకులు పవాకులు అడ్డగోలుగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తను వాస్తవాలు కూడా నిత్యం కూడా కడిగిపోతున్న కొవ్వొత్తిలా కరిగిపోతూ మన బడుగులకు కూడా వెలుగునిస్తున్నటువంటి మహానాయకురాలు మా కవితమ్మ. నేను ఎందుకు చెప్తున్నంటే మేమెవరం అంటే బడుగులం, మేమెవరం బడుగులం. మరి ఉన్నవారు అడుగులకు మడుగులు అనే విషయాలు కూడా గుర్తుంచుకోవద్దు. ఖచ్చితంగా మేము పిడికిలు బిగిస్తాం, బడుగులందరం కూడా రాజ్యాధికారం కోసం పనిచేస్తాం. మీరెంతసేపటి కూడా రాబోయే రోజుల్లో ఈ మహాత్మా జ్యోతిరావు గారి పూలే విగ్రహ సాధనలో మరి ఇప్పటికైనా ప్రభుత్వం చెల్లించి కానీ స్పందించి కానీ నిజంగా కూడా సన్న బియ్యం పెడితే రేవంత్ సీఎం గారు సన్న బియ్యంతో మా కడుపు నింతది కానీ మా సామాజిక తెలంగాణ వస్తే మా ఆశయాలు నెరవేరుతాయి, మా ఉన్నత కుటుంబాలు దేశం మరి స్వతంత్రంగా రాజ్యం వెళ్తాం, ఆ పథకాలు కావాలి, ఆ రాజ్యాంగ బిల్లు కావాలి. ఆ బిల్లు పెట్టకపోగా మీరు సన్న బియ్యం ఇస్తున్నామని నటిస్తున్నారు. మీ నటనకు లొంగే వాళ్ళం కాదు. రాబోయే రోజుల్లో కర్రు కాల్చే వాత పెడతాం. సామాజిక ఉద్యమంలో స్వతంత్ర ఉద్యమానికి ఆనాడు అమరుల పేరుతో బడుగు బలైన వర్గాలు ఎస్సీ ఎస్టీలు అందరం కూడా అమరులు అంటారు. వీరు ధీరులు ఎవరంటే మీరు ధీరులు అంటాం, మీరు అమరులు అంటాం. ఇప్పుడు కాదు, మేము ధీరులం, మేము పాలించుకుంటాం కవితమ్మ నాయకత్వంలో అని చెప్పి కూడా కడాకంటిగా చెప్తున్నాం. ఖచ్చితంగా కవితమ్మ అడుగులో అడుగైతాం. రాజ్యాధికార సాధనలో ఆమె తీసుకున్న నిర్ణయాల్లో ఖచ్చితంగా మనందరం కూడా పనిచేస్తాం అనే విషయాన్ని సంకల్పంగా మరి ముందుకు చూపుకోతాం. రాబోయే రోజుల్లో ఆమె తీసుకున్న విప్లవంగా ఇది సామాజిక విప్లవం. తెలంగాణలో బడుగు బలహీన వర్గ అందరికీ కూడా రాజ్యాధికారం రావాలనేటువంటి ఆశయంతో మరి తన మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి, ఎంతో ఒత్తిడి వస్తుంది. మరి వాస్తవానికి ఆ ఒత్తిడి వాస్తవాన్ని కూడా చెప్పరాని ఒత్తిడి మరి చాలా అక్కడ ఉన్న సామాజిక వర్గాలే కావచ్చు, వివిధ రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంత ఒత్తిడి చేస్తున్నా భయపడతలేదు. ఆమె కేవలం కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి రక్తంగా పుట్టిన బిడ్డ కాబట్టి తెలంగాణ స్వతంత్ర ఉద్యమాన్ని ఏ విధంగా విముక్తి చేసుకున్న మహానాయకుడు అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలైన వర్గాలకు దేశవ్యాప్తంగా బడుగుల రాజ్యాధికారం కోసం పనిచేస్తున్నది. నేను చూస్తున్న తనతో పాటు 14-15 నెలలుగా పనిచేస్తున్న నిర్వారం కూడా మండలిలో కూడా బిల్లు చర్చ పెట్టకుండా బిల్లు తీర్మానం పెట్టి ప్రపోజ్ చేస్తే కూడా బిల్లు పెట్టాలి, బిల్లు చర్చ జరగాలి, ఎక్కడ డిడికేషన్లో కమిషన్ పెట్టినటువంటి తీర్మానం పెట్టాలి, కులాల వారు లెక్కలు పెట్టాలి, లెక్కలు బహిరంగం కావాలి. పద్మశాలు ఎంతమంది, వడ్డర్లు ఎంతమంది, చాకళ్ళు ఎంతమంది, కుమ్మర్లు ఎంతమంది, మరి మునురు కాపులు ఎంతమంది విషయాన్ని కూడా బహిరంగం చేయాలని నిక్కచ్చిగా చెప్పిన నాయకురాలు అంటే అది సేమనం కూడా శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవితమ్మ గారు. కాబట్టి మనందరం కూడా ఆశయ సాధనలో మరి ఈరోజు మనం రేపు జరగబోయేటువంటి పూలే గారి విగ్రహం ఏర్పాటే కాదు, పూలే విగ్రహ ఏర్పాటంతరం కూడా మనందరం కూడా మరి కవితమ్మ నాయకత్వాన్ని బలపరుస్తూ రాబోయే బడుగుల నాయకత్వానికి కవితమ్మ నాయకత్వం వహించి మీరు ఎన్ని ఒడుగులకు వచ్చినా భయపడకమ్మా, మేము ఖచ్చితంగా బడులందరం కూడా మీ వెంట ఉంటాం, మేము ఖచ్చితంగా మీ తోడ్పాటు అందిస్తాం. మేము ఆనాడు కేసీఆర్ పోయినప్పుడు కూడా ఒంటరిగా ఉండే ఆనాడు అందరూ కూడా కేసీఆర్ భయపెట్టించి నీ వల్ల తెలంగాణ రాష్ట్రం కాదు, వద్దు నాయన కూసోమని చెప్పిన ఆయన కూసోలే పట్టుబిడిన మహానాయకుడుగా అందరిని ఎదిగించి తెలంగాణ రాష్ట్రం సాధించిండు. అదే కోవల చెందిన మహానాయకురాలు శ్రీ కవితమ్మ గారని నా ఉద్దేశంగా భావిస్తున్నా. ఎందుకంటే నేను గత 15 నెలలుగా తనతో వాస్తవాన్ని కూడా చాలా దగ్గరగా చూస్తున్నా. మంచి నాయకురాలు, కమిట్మెంట్ నాయకురాలు, దీక్ష పర్రాలు, మరి అందరినీ కూడా మరి బడుగు అంటే వాస్తవాన్ని కూడా వాడు అంటాడు, ఇన్ని రోజులు మాట్లాడేది అగ్రకులం అంటాడు.
వాస్తవానికి కడుపు నిండి ఆకలి పెట్టే నాయకురాలు కావాలి. ఆకలితో ఉన్నవాడు ఆకలి పెట్టేవాడిని దేవుడు అంటాం మేము. అది ఎవడు కులం చూపెట్టాం. బాబాసాహెబ్ అంబేద్కర్ మరి దళితులు అంటారు, మావాడు అంటారు. కానీ రాజ్యాంగం అందించిన మహారాష్ట్రం దేశంలో ఉన్న 130 కులాలకు కూడా మరి అందరు కూడా రాజ్యాంగాన్ని రచించిన మహానాయకుడు కూడా మరి దళితుడు అనే విషయాన్ని పక్కన పెట్టి మరి మాట్లాడతలేము కదా. అందరం కూడా అందరం కూడా దాని దేవతగా రాజ్యాంగబద్ధంగా ఏమంటారు ఖురాన్గా బైబిల్గా భగవద్గీత పాటిస్తున్నాం. ఖచ్చితంగా మహానాయకురాలు కవితమ్మ గారి ఆశయాలు ఖచ్చితంగా కూడా సిద్ధించాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నా. మరి మీ ఆశయం సిద్ధించేంత కూడా మీ అందరం కూడా మీ అడుగులు మీతో పాటు మడుగులు అవుతాం. అమ్మ మాకు ఇచ్చిన అవకాశాన్ని మా యూపీఎఫ్ నాయకులు కూడా మీరు ఇప్పటివరకు 70 సంఘాల వైద్యులకు కూడా ఇప్పటి వరకు ఒక 40-50 మీటింగ్లు పెట్టినప్పుడు కూడా ఎప్పుడు మీటింగ్ పెట్టినా తల్లి ఆ రోజు మేము చిటికేస్తే వాళ్తున్నాం. మీ నాయకత్వాన్ని మేము గౌరవిస్తున్నాం. మీరు మా పట్ల గౌరవించి అసెంబ్లీలో మండలిలో మాట్లాడుతున్నటువంటి విషయాలను కూడా మేము గుర్తిస్తున్నాం. మా సమస్యలు కూడా పరిష్కారం అవుతున్నాయి. మా వంశరాజకులం కూడా సమస్య పరిష్కారం అయింది. మా ఒడ్ల కమ్మర్ల సమస్య పరిష్కారం అవుతున్నాయి. ఇలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చూపిస్తున్నాం. అదేవిధంగా మా సూర్యుడైనటువంటి అంబేద్కర్ కూడా వెలుగునిచ్చిన మహానాయకులుగా అభివర్ణించుకుంటున్నామమ్మా. నీ విజయాలు ఖచ్చితంగా నీవు మాట్లాడుతున్న విజయం, నీ విజయాన్ని మేము అంకితంగా భావిస్తూ జై కవితమ్మ, జై బీసీ, జై పూలే, జై తెలంగాణ.